హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గుజరాత్లో ఆంధ్ర పిల్లలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హర్షి స్కూల్లో జరిగిన స్పోర్ట్స్ డే ఈవెంట్ పార్ట్ 2 ఇది. పార్ట్ 1 చూసే ఉంటారు, చూడకపోతే చూసేయండి. గ్రూప్స్ కింద డివైడ్ చేసిన వాళ్ళందరూ వస్తున్నారు, పెర్ఫామ్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మనవాడు మాత్రం ఎక్కడ అడ్రస్ లేడు. ఉన్నాడా, ఎక్కడికైనా వెళ్ళిపోయాడా అని చెప్పేసి వాళ్ళ డాడీకి డౌట్ వచ్చి చూడడానికి వెళ్ళారు. పెర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళందరినీ డివైడ్ చేసి నించోబెట్టారు, మిగిలిన వాళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టారంట. అయ్యో, మనవాడు ఎందులోని పెర్ఫామ్ చేయట్లేదా, అంత కష్టపడి తీసుకొచ్చా మార్నింగే అని చెప్పేసి అనుకున్నాం. హర్షికి ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే హిందీ. మనకి అంత హిందీ రాదు. పాపం ఇప్పుడు చాలా రికవర్ అయ్యాడు, కానీ వాళ్ళంతలా హిందీ రాదు. అవి దానివల్ల ఏమైనా సెలెక్ట్ చేయలేదా అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత ఇక్కడైతే వాళ్ళకి గేమ్స్కి అరేంజ్ చేస్తున్నారు, ఇందులో అయినా ఉన్నాడేమో అని చెప్పేసి అనుకున్నాం. ఇదేమో నర్సరీ వాళ్ళకంట అరేంజ్ చేస్తున్నారు. పాపం పిల్లలు ఆడి వెళ్ళిపోతారు, కానీ వీళ్ళు కష్టం మామూలుగా లేదు. అది అరేంజ్ చేస్తున్నారు, మళ్ళీ పెడుతున్నారు, తీస్తున్నారు. ఒక బ్యాచ్ అయిపోయాక మళ్ళీ అవన్నీ తీసి పెడుతున్నారు. ఈలో పంచి ఏమంటుందో చూడండి, వినండి. నువ్వు ఆడతావా? మరి నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదుగా, వెళ్తావా నువ్వు స్కూల్కి? వెళ్తావా స్కూల్కి? నర్సరీ అంట, నువ్వు ఇంకా నర్సరీ కూడా కాదు. అది ఆడతావా నువ్వు? అమ్మో, చంకీయా? చంకీ కాదు అది. వాడతావది. ఇంకా ఈ లోపు కుక్క వచ్చింది, అక్కడ పైన కనిపిస్తుంది కదా, ఇంకా కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళి పైకి ఎక్కి కూర్చొని చూస్తుంది. అది కూడా ఇంకా అనిషి కుక్క కుక్క అని చెప్పేసి గోల్ చేస్తుంది. ఇంకా అరేంజ్ చేస్తున్నారు. చుట్టూ క్రౌడ్ చూడండి ఎంతమంది వచ్చారు. ఎంతమంది వీలైతే అంతమందిని రమ్మన్నారు. ఇన్విటేషన్ కార్డ్ కూడా ఇచ్చారు అందరికి. హర్షి ఉన్నాడా అందులో, లేడా? చూడు అన్నేడి, చూడు అన్న. అలా దూరతాడా? ఎలా దూరతాడు? అలా అని దూరతాడా? నువ్వు కూడా వెళ్తావా అన్నతో పాటు? అన్న అన్న అని పిలుస్తావా, హర్షి అని పిలుస్తావా? వెళ్ళకూడదు, ఇప్పుడు కాదు, ఆగు, ఇప్పుడు కాదు. నువ్వు వెళ్ళకూడదు, నువ్వు వెళ్ళకూడదు. ఇప్పుడు అన్న వస్తాడు, అన్న వచ్చాక అన్న ఆడుకున్న తర్వాత అప్పుడు ఓకే. ఇప్పుడు వెళ్ళాలి, నువ్వు ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు. నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? అది ఆడింది కాదు, నువ్వు వెళ్ళకూడదు. ఇక్కడ ఈ స్టాండ్స్లో పెట్టారు కదా, అందులోంచి దూరం వెళ్ళాలి. ఇంకా స్టాండ్స్ పైన బొమ్మలు ఉంటే అనుషి దాన్ని చూసి మంకీ బొమ్మ అనుకుని చంకీ ఉంది, నేను వెళ్తా వెళ్తా అని చెప్పేసి గోల్ చేస్తుంది. నేను ఆడతా అని. కబడ్డీ కబడ్డీ మూవీలో ఒక పిచ్చోడు నేను ఆడతా అంటాడు కదా, అది గుర్తొచ్చింది నాకు. అంటే అనుషి నేను అలా చేయట్లేదు, కానీ ఎందుకు అది గుర్తొచ్చింది. ఇంకా నేను ఆడతా అంటుంది. ఇంకా అనుషిని అయితే నర్సరీలో కూడా జాయిన్ చేయలేదు. ఏంటి అన్న వచ్చాక వెళ్తావా నువ్వు? వీళ్ళు ఏం చేస్తావు? ఏం ఆడుకుంటావు? అది ఆడుకుంటావా? నీకు వచ్చి అది ఆడడం ఎలా ఆడాలి? అనుషి అక్కడ కూర్చుంది, కానీ దాని మనసు అంతా బెలూన్స్ పైన ఉంది. ఈ లోపు ఒక బెలూన్ ఎగిరిపోతుంటే నాకు బెలూన్ కావాలి అని చెప్పేసి కాల్ చేస్తుంది. పట్టుకో వెళ్ళి అంటున్నాం. ఇంకా నర్సరీ వాళ్ళతో ఆడిపిస్తున్నారు, అందరూ ఆడిపిస్తున్నారు, కానీ మనవాడు ఎక్కడ అని చెప్పేసి ఎదురు చూస్తూనే ఉన్నాం. మనవాడు కూడా ఆడాడండి లాస్ట్ వరకు, చూడండి. ఇక్కడ అందరూ వెళ్ళిపోయారు, కానీ ఆ బ్లూ షర్ట్ అబ్బాయి మాత్రం వెళ్ళట్లేదు. మళ్ళీ ఒక మేడం వెళ్ళి వెళ్ళు అని చెప్తుంటే అప్పుడు వెళ్ళాడు. ఆ పాపం వాళ్ళు దూరుతుంటే పడిపోతున్నాయి. ఆ రింగ్స్ మళ్ళీ ఆ ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా, దాంట్లో పెట్టి అక్కడ చైర్లో బాల్స్ ఇవి బీడ్స్ పెట్టారు. ఆ బీడ్స్ థ్రెడ్కి దండలా పెట్టి టీచర్కి ఇవ్వాలన్నమాట. అది గేమ్. అందరూ పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు. కొంతమంది అయితే వెళ్ళట్లేదు, కొంతమంది దూరలేకపోతున్నారు. కాకపోతే టీచర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, వెళ్ళండి అని చెప్పేసి కూడానే ఉంటూ అన్నీ గైడ్ చేస్తున్నారు అనమాట, ఎవరైనా ఆగిపోతుంటే. ఇంకా అలా మొత్తం పెట్టేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ని తీస్తున్నారు. వాళ్ళకి మెడల్స్ వేసి అక్కడ ప్రైజెస్ ఇస్తున్నారు అనమాట. ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళని తీసేశారు, అయినా మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఆపేయకుండా ఇంకా చేపిస్తున్నారు. ఎస్ మీరు చేయగలరు అని చెప్పేసి చేపిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రైజ్ వచ్చినా రాకపోయినా ఆ ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి కదా, ఇదైతే నాకు నచ్చింది. ఇంకా ఇక్కడ అన్షిగడ్ మళ్ళీ మొదలుపెట్టాడు. అన్షికి ఇంకో బెలూన్ కనిపించింది, అన్షి పాపకి ఇండియన్ ఫ్లాగ్ షేప్లో.
ఇంకా కావాలి అమ్మ బెలూన్ కావాలి అని చెప్పేసి కాల్ చేస్తుంది. గాలికి ఎగిరిపోయిందా? కనిపించిందా నీకు? నీదా బెలూన్ అది? తెచ్చుకో అయితే. రమ్మను. నా బెలూన్ ఇమ్మను. అందరూ వస్తున్నారు కానీ మనవాడు మాత్రం రావట్లేదు అని చెప్పేసి చూడడానికి వెళ్ళాను. నర్సరీ వాళ్ళు అయిపోయారు. వీళ్ళందరూ జూనియర్ కేజీ అంటే ఎల్కేజీ వాళ్ళు అనమాట. వీళ్ళందరినీ లైన్లో నుంచోబెట్టారు. మనవాడు ఎక్కడో లాస్ట్లో నుంచున్నాడు. ఆ నోట్లో చేతులు మాత్రం మానట్లేదు, నుంచున్నాడు. ఓకే వీడు కూడా ఉన్నాడు అనమాట. ఆడిపిస్తున్నారు అని హ్యాపీ. ఎప్పుడు స్పోర్ట్స్ డే ఉంది అని చెప్పాక మిగతా ఏమైనా గేమ్స్ ఆడిపిస్తున్నారా అంటే రింగ్లో పెట్టి అవి పెట్టిస్తున్నారు అని చెప్పాడు కానీ నాకు అర్థం కాలేదు. ఇవి అనమాట గేము. ఈ రింగ్లో పెట్టి అవి పెట్టాలి. మనవాడైతే ఫస్ట్లో నుంచోడం లాస్ట్లో నుంచున్నాడు కానీ సెకండ్ లైన్లోకి వచ్చేసాడు. మళ్ళీ వీళ్ళ తర్వాత మనవాడే వస్తాడు. మిస్ అవ్వకుండా చూడండి. ఫైనల్లీ హర్షిబాబు ఆడడానికి అయితే రెడీ అయిపోయాడు. వాళ్ళ డాడీ అయితే వీడికి అలా పెట్టాలని తెలీదో రింగ్స్ అని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ చెప్పారు, ముందే నేర్పించుంటారు అని చెప్పేసి అంటున్నాను నేను. పరిగెట్టడం అయితే ముందే పరిగెట్టేస్తాడు మనోడు. కాకపోతే ఇలా పరిగెట్టడం తెలుసో లేదో ఇవన్నీ పెట్టి అని చెప్పేసి అంటున్నారు వాళ్ళ డాడీ. చూద్దాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం మేము ఏం చేస్తాడు అని. మీరు కూడా చూసేయండి. స్టార్ట్ అయింది. హర్షి చివరిలో నుంచున్నాడు. అది మైనస్ అయింది, ప్లస్ అయింది. ఇలా పరిగెట్టుకుని వచ్చి ఫస్ట్ది అయితే పెట్టాడు. సెకండ్ దాంట్లో అయితే పక్కన దాంట్లోకి వెళ్ళిపోయాడు అనమాట, కన్ఫ్యూజ్ అయ్యి. సో పక్కన అబ్బాయి తీసుకుంటుంటే మళ్ళీ తర్వాత వీడిది వచ్చి తీసుకుని పెట్టుకున్నాడు. ఇక్కడ వరకు అయితే బాగానే పెట్టాడు కానీ విన్ అవుతాడా లేదా అని చెప్పేసి లాస్ట్ వరకు అయితే టెన్షన్ ఉంది. అక్కడ మెయిన్ రింగ్లో పెట్టిన 3 రింగ్స్ తీసుకొచ్చి అందులో పెట్టాలి 1 by 1. ఆ 1 by 1 పెట్టాక అప్పుడు ఇక్కడ స్టాండ్స్లో పెట్టారు కదా, ఆ స్టాండ్స్లోంచి దూరి రావాలి మన హర్షిగడు. ఈ మూడిట్లో అయితే బాగానే వచ్చేసాడు బయటికి. నెక్స్ట్ బకెట్ తీసుకుని ఆ బాల్స్ అందులో వేయాలి. మనవాడేమో లెఫ్ట్ హ్యాండ్, అందరూ రైట్ హ్యాండ్తో బాగానే వేసేస్తున్నారు. అక్కడికి వెళ్ళిపోయారు. ఫైనల్లో 1 2 3 మెంబర్స్ వెళ్ళిపోయాడు. ఇంక మనవాడికి రాలేదేమో అని చెప్పేసి అనుకున్నాను నేను. సర్లే వినకపోయినా పార్టిసిపేట్ అయితే చేశాడు కదా అనుకున్నా. కానీ మనవాడికి కూడా ప్రైజ్ వచ్చిందండి. విన్ అయ్యాడు కదా, సెకండ్ ర్యాంక్ వచ్చిందని చెప్పేసి సెకండ్ వేశారు మెడలో. ఇంకా వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వెళ్ళరా అంటే నువ్వు కూడా రా అని చెప్పేసి అంటున్నాడు. Nursery class, Ayan Solanki. Parents, please collect your child. Nursery class, Ayan Solanki. Medal. ఇంకా సిల్వర్ మెడల్ వేశారు. సిల్వర్ మెడల్ వేసాక ఇంకా ఫుల్ ఖుషి అయిపోయాడు. ఇంకా వాళ్ళ డాడీకి చెల్లికి చూపించాలి అని చెప్పేసి మేము కూర్చున్న ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. అన్షి అది చూసి నేను కూడా వేసుకుంటా, నాకు కూడా కావాలి అని చెప్పేసి కాల్ చేస్తుంది. చూపిస్తున్నాడు వాళ్ళ డాడీకి అన్షికి. సిల్వర్ మెడల్ వచ్చింది. హర్షికి సెకండ్ ప్లేస్ వచ్చింది కదా, సెకండ్ ప్లేస్ ఇద్దరికి వచ్చింది. వాళ్ళిద్దరికి సిల్వర్ మెడల్ ఇచ్చారు సెపరేట్గా. ఇంకా ఇదే లాస్ట్ గేము. అందరితోనే ఆడిపిస్తున్నారు, నర్సరీ పిల్లలందరితోనే. సో ఈ బబ్లు వెళ్ళలేకపోతున్నాడు. అందరూ వెళ్ళిపోయారు కానీ వీడు వెళ్ళలేదు. అయినా సరే టీచర్స్ వదిలేయమనకుండా ఆ అబ్బాయిని కూడా పంపిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. లాస్ట్ వరకు కొంచెం బొద్దుగా ఉన్నాడు కదా, అందుకు దూరలేకపోతున్నాడు అనమాట. అందులో అన్షి కూడా అందరిని ఎంకరేజ్ చేస్తుంది. నేను ఆడతా అని చెప్పేసి గోల్ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు వెళ్ళి కానీ అని చెప్పేసి అంటున్నాం. ఇంకా ఇంటికి వెళ్ళే దారిలోనే ఈ బెలూన్స్ ఉన్నాయన్నమాట. అక్కడ గేట్కి వెళ్ళాల్సిన రూట్లో. ఇంకా ఆగుతారా అసలు? అప్పటికే హర్షి కూడా అడిగాడు బెలూన్స్ కావాలి అని చెప్పేసి. సో ఇంకా వాళ్ళ డాడీ తీసుకుంటాకి వెళ్ళారనమాట. అన్షికి ఏమో పింక్ బెలూను, హర్షికి బ్లూ బెలూన్ తీసుకున్నారు. వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. ఏమైందో చూడండి ఇప్పుడు. బెలూన్స్ డిఫరెంట్ ఉన్నాయి, ఇండియన్ ఫ్లాగ్ లాగా. అవి కరెక్ట్గా మంచి బిజినెస్ పెట్టుకున్నారు ఇక్కడ వీళ్ళు. బెలూన్స్ పిల్లలందరూ బెలూన్స్ కావాలి అని గోల్ చేసి కొనిపించుకుంటున్నారు. హర్షి బెలూన్ హర్షికి ఇచ్చేసారు. హర్షివేమో పట్టుకుని ఎగరేస్తున్నాడు. అదేమో పెద్ద గ్రౌండ్ కదా, గాలికి ఎగిరిపోతుంది. వాడు సరిగ్గా పట్టుకోలేదు. మేము పట్టుకుంటాడులే అని చెప్పేసి అనుకున్నాం. ఈ లోపు హర్షి బెలూన్ తీసుకుని
అన్షి ఎగిరిపోతుంది పట్టుకోలేదు అని చెప్పేసి వాళ్ళ డాడీ చేతికి కడుతున్నారు చుట్టేసి. అన్షి ఏమో ఏదో చేస్తున్నారు అని చెప్పేసి వద్దు అని చెప్పేసి అనుకుంటుంది, అలా చూస్తుంది. ఏదో చేసేస్తున్నాడు మా డాడీ అని చెప్పేసి. బెలూన్ తీసుకున్నారు కదా ఇంకా హ్యాపీ. నేను ఇది చూస్తుంటే ఈలోపు హర్షు బెలూన్ ఎగరేస్తున్నాడు గాలిపటం ఎగరేసినట్టు. అదేమో ఎగిరిపోయింది, నా చేతికి వచ్చింది కానీ ఇలా పట్టుకునే లోపే ఎగిరిపోయింది. అలా చూడండి ఎలా ఎగిరిపోతుందో మొత్తం. గ్రౌండ్ కదా గాలి బాగా వేస్తుంది అసలు. ఇంకా హర్షు ఏడుస్తున్నాడు, నాకు కావాలి, నా బెలూన్ కావాలి అంటే వాళ్ళ డాడీ మళ్ళీ ఇంకొకటి కొన్నాడు. నాకు మళ్ళీ బ్లూయే కావాలి అని చెప్పేసి అంటే అది ఎక్కడికో వెళ్ళిపోయింది కదా, వేరే వాళ్ళకి దొరికిద్ది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని ఇంకొకటి తీసుకున్నారు. ఈసారి హర్షు కూడా చేతికి కట్టేసుకున్నాడు ఎగిరిపోకుండా. నేను ఎందుకది 10 రూపీస్ అని చెప్పేసి అనుకున్నా. 10 రూపీస్ చేంజ్ ఉందా అని మా హస్బెండ్ అడుగుతుంటే 30 రూపీస్ అంటే ఒక్కొక్కటి 90 రూపీస్ పెట్టి బెలూన్స్ కొన్నాం. ఇంట్లో బెలూన్స్ ఉన్నాయి ఆల్రెడీ, ఇంట్లో రోజు ఆడుతున్నారు. అయినా సరే అక్కడ చూసి బెలూన్స్ కావాలి అని చెప్పేసి గోల గోల చేశారు. ముందే 30 అని తెలిస్తే వద్దనే చెప్పేదాన్నేమో నేను. అలా హర్షు ఆడుతూ ఆడుతూ మళ్ళీ ఇది కూడా పగిలిపోయింది చూడండి. పగిలిపోతే మళ్ళీ ఏడుపు మొదలుపెట్టాడు. ఇంకా ఒకటేమో ఎగిరిపోయింది, ఒకటేమో పగిలిపోయింది అని చెప్పేసి ఏడుస్తున్నాడు. అవి ఎగిరిపోతున్నాయి, అలాగే ఎగిరిపోతాయి బెలూన్స్. వదలకుండా ఉంటే పగిలిపోతాయి. ఉడతా ఉడతా ఉచ్, ఎక్కడికి వెళ్తావు? ఇంకా అలా వెళ్తుంటే బెలూన్స్ ఎగిరిపోయి బెలూన్స్ కనిపిస్తున్నాయి, ఉడత కనిపించింది. ఇంకా ఉడత కనిపించేసరికి గోల గోల చేశారు హర్షి. అది కూడా స్లోగా అక్కడక్కడే తిరుగుతుంది, కానీ మేము చేసిన గోల్కి పారిపోయింది. చూడండి వస్తుంది, అంత క్యూట్గా ఉంది కదా. అన్షి చూసి ఉడతా అని చెప్పేసి అంటే ఈ లోపు వెళ్ళిపోయింది. ఇంకా 2 బెలూన్స్ పగిలిపోయినాయి కదా, ఇద్దరు ఆడుకుంటారు అని చెప్పేసి బాల్ తీసుకున్నారు. అన్షి బెలూన్ పగలలేదు, హర్షివ్వే 2 బెలూన్స్ పగిలిపోయాయి కదా, కింద గార్డెన్కి అది వెళ్ళినప్పుడు బాల్తో ఆడుకుంటారులే అని చెప్పేసి బాల్ తీసుకున్నారు. అన్షి నాకు కావాలి అని చెప్పేసి అంటుంది, నీ ఇద్దరికి అని చెప్పేసి అన్నాం. ఇద్దరు అలా చెరొకటి పట్టుకుని వెళ్తున్నారు. కార్ ఎక్కడో పార్క్ చేసాం, అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.